జోహార్ కాళోజీ నారాయణరావు గారికి, జోహార్ కాళోజీ నారాయణరావు గారికి, జోహార్ కాళోజీ నారాయణరావు గారికి, జోహార్ కాళోజీ నారాయణరావు గారికి, నారాయణరావు గారికి, నారాయణరావు గారికి, జోహార్ కాళోజీ నారాయణరావు గారికి, జోహార్ కాళోజీ నారాయణరావు గారికి, జోహార్ కాళోజీ నారాయణరావు గారికి, జోహార్ కాళోజీ నారాయణ. తెలంగాణ ముద్దుబిడ్డ కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా రాజన్న సిరిసిల్ల జిల్లా ప్రజలందరికీ, భారత రాష్ట్ర పార్టీ నాయకులు, మా సోదరులందరికీ కూడా, పాత్రికేయ మిత్రులందరికీ కూడా జయంతి శుభాకాంక్షలు, నమస్కారాలు తెలియజేసుకుంటూ, తెలంగాణ ప్రజల గొడవనంతా కూడా తన గొడవగా చెప్పుకొని నా గొడవ అనే తెలంగాణ వాళ్ళ బతుకుల అంటే తెలంగాణ పీడిత ప్రజల బ్రతుకులను చూపెట్టి నా గొడవ ద్వారా ప్రపంచానికి తెలియజేసిన గొప్ప సాహితీవేత్త కాళోజీ నారాయణరావు గారు. అట్లాగే తెలంగాణ పట్ల ఎవరు కూడా దుర్మార్గంగా దౌర్జన్యంగా వ్యవహరించిన, తెలంగాణ ప్రజలను పీడించే వాళ్ళను ప్రాంతేతరుడైతే ప్రాంతం వరకు తరిమి కొట్టి, ప్రాంతం బార్డర్ వరకు తరిమి కొట్టి, ప్రాంతం వాడే పీడించేవాడైతే ఇదే ప్రాంతంలో పాతి పెడదామని చెప్పేసి ఒక గొప్ప నినాదాన్ని ఇచ్చిన చైతన్యమూర్తి కాళోజీ నారాయణరావు గారు. నక్సలైట్ ఉద్యమమైనా, అది కమ్యూనిస్టు ఉద్యమమైనా, ఏ ఉద్యమమైనా కానీ తను ప్రజల పక్షాన ఉండి నిత్యం ప్రజలను చైతన్యవంతం చేసే పాత్రలో ఉండి, జీవితమంతా తెలంగాణ రాష్ట్రం రావాలి, వెనుకబడిన తెలంగాణ ప్రాంతం అభివృద్ధి చెందాలని కలలుగన్న గొప్ప మానవతామూర్తి, గొప్ప అభ్యుదయవాది కాళోజీ నారాయణరావు గారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత పెద్దలు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు వారి జయంతిని అధికారికంగా భాషా దినోత్సవంగా ప్రకటించి, అట్లాగే యూనివర్సిటీకి, ఈరోజు మెడికల్ యూనివర్సిటీకి కాళోజీ నారాయణరావు మెడికల్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేసి వారి పేరును తెలంగాణ ప్రజలు చిరస్థాయిగా గుర్తుంచుకునే విధంగా తెలంగాణ ప్రజలకు వారి పేరున యూనివర్సిటీ ఏర్పాటు చేశారు. గొప్ప సాహితీవేత్త, గొప్ప అభ్యుదయవాది. భవిష్యత్ తరాలు, ముఖ్యంగా యువతరం కూడా అందరూ కూడా కాళోజీ నారాయణరావు గారి బోధనలచే స్ఫూర్తి పొందాలని, చైతన్యవంతం కావాలని, ఒక అభ్యుదయ రీతిలో ముందుకెళ్లాలని చెప్పేసి నేను యువతను కోరుతా ఉన్నా. కాళోజీ నారాయణరావు గారి జన్మదిన వేడుకల్లో పాల్గొన్న మిత్రులందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు, నమస్కారం. కాళోజీ నారాయణరావు గారి జయంతి సందర్భంగా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ జిల్లా కార్యాలయంలో ఘనంగా నిర్వహించడం జరిగింది. కాళోజీ నారాయణరావు గారు కర్ణాటక రాష్ట్రంలో 1914లో జన్మించాడు. వారి కుటుంబం బతుకుదేరు కోసం మహారాష్ట్ర, అనేక రాష్ట్రాలు తిరిగి చివరికి వరంగల్లో మణికొండ అనేటువంటి గ్రామంలో స్థిరంగా ఏర్పాటు చేసుకొని, ఆయన బాల్యమంతా మణికొండలోనే జరిగింది. ప్రాథమిక విద్య కూడా అక్కడనే జరిగింది. తర్వాత వరంగల్, హైదరాబాద్ లాంటి నగరాలలో విద్యను అభ్యసించి న్యాయవాదంలో పట్టభద్రుడయ్యారు. మరి వారు మొదటి నుండే అన్యాయానికి వ్యతిరేకంగా నైజాం రాజుకు వ్యతిరేకంగా పోరాటాలు చేసినటువంటి గొప్ప వ్యక్తి. మరి చిన్నప్పటి నుండే ఆయన దౌర్జన్యాలను సహించకపోతుండేవాడు. స్వాతంత్ర ఉద్యమంలో కూడా వారిది ప్రధాన పాత్ర. తర్వాత ఈ రాష్ట్ర సాధన కొరకు, తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు అనేకమైనటువంటి పుస్తకాలు రాసి ప్రజలందరినీ చైతన్యం చేసి గ్రంథాలయ ఉద్యమాన్ని నడిపించినటువంటి గొప్ప వ్యక్తి. పివి నరసింహారావు గారికి సమకాలికుడు.
వారిద్దరూ అరే అంటే అరే అని పిలుచుకునేటువంటి స్థాయిలో ఉండేవారు. మరి అలాంటి గొప్ప నాయకుడు తెలంగాణ రాకముందే 2002లో మరణించడం జరిగింది. ఆయన మరణించిన ఆయన ఆశయాలను గౌరవనీయులు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొనసాగించారు. ఇప్పుడు కూడా వారి ఆశయాలకు అనుగుణంగానే కార్యక్రమాలు నిర్వహణ చేస్తున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రానికి కాళోజీ సేవలు ఎంతో గొప్పవైనవి. వారిని ఎవరు కూడా మరవరాదని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాను.